అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? దానంత వరస్ట్ ఏది లేదన్న. ఎందుకన్నా? ఏ పరిపాలన వేస్ట్ పరిపాలన. ఒక మున్సిపల్ సరిగ్గా లేదు, చెత్త ఎత్తుకపోరు, నీళ్ళు సరిగ్గా వదులుతలేరు, ఒక కరెంటు రాదు, ఒక లైట్ రాదు, ఈడ లీడర్లు ఏం పట్టించుకోరు. వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. అంటే ఇప్పుడు చెత్త ఎత్తుకోరు, లైట్లు రావు, నీళ్ళు రావు అంటారు. ఇది ఇప్పుడే అవుతుందా లేకపోతే గతంలో? ఇప్పుడే గతంలో మంచిగా ఉండేది, కాంగ్రెస్ లేకముందు మంచిగా ఉండేది, చాలా బాగుండేది. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? కంప్లైంట్లు ఇచ్చిరా మీరు? కంప్లైంట్ ఇచ్చినాం, చెప్పినాం, ఎవడు వస్తలేడు, ఎవడు చేస్తలేడు. వస్తే వారానికి ఒకసారి ఆమె వస్తుంది, ఉక్కుతుంది, వెళ్ళిపోతుంది. అంతే. ఏ చెత్త ఎత్తారు, ఎత్తుమన్నా కానీ పైసలు ఇస్తారా అని అడుగుతారు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పరంగా ఎట్లా ఉందన్న? ఏం పాలన అన్న, ఎంత వెరుస్తు పాలన. హైడ్రా అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు. అవసరమా? దేని గురించి హైడ్రా చెప్పు. అంటే రేపన్నాడు వరదలు రావద్దు, అందుకే చెరువులను కాపాడాలి అంటే ఇన్నేళ్ళ నుండి రాలేదా అన్న? ఎప్పుడు వరదలు రాలేదా? దానికంటే ఇంకెక్కువ వచ్చినాయి. అప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం అంత అది చేయలేక ఈయనకి ఎందుకు అంత? ఏదో లాభం లేదైతే ఏ గవర్నమెంట్ ఏదైతే చేయదు కదన్న. గవర్నమెంట్కి ఏంది, అక్కడ వాళ్ళని తీసేస్తే వాళ్ళకు బెనిఫిట్ ఏదైనా ఉంటుందని చేస్తారు, అంతే, వేరేది ఏం లేదు. అంటే ఆ భూముల కోసమే, భూముల కోసమే. అంటే అంటే అంతే తప్ప ప్రజల కోసం అయితే ఏం కాదన్న. అది ఇన్ని ఏళ్ళ నుండి ఉన్నప్పుడు, ఇన్ని వరదలు వచ్చినప్పుడు ఏం కానప్పుడు, ఇప్పుడు వచ్చిన వరదలకి ఇంతగానం దేని గురించి? అట్లా అంతే అంటారు. అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పాలించడం వస్తుందంటారా? వేస్ట్. ఆయనకి ఏం పాలించి వస్తుంది? వేస్ట్. ఓటు కేసీఆర్తో పోలిస్తే 100 రెట్లు కేసీఆర్ బెస్ట్. రేవంత్ రెడ్డి కంటే బెస్ట్ అంతేనా? అంతే. అంటే అంటే కేసీఆర్ పాలనలో మీకు నచ్చింది ఏముందన్న? అంతగానో మీకు బాగా అనిపించింది? కేసీఆర్ అన్ని మంచి పనులు చేసిండు అన్న. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, టైంకు తాగనీకి నీళ్ళు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పింఛన్లు టైంకి ఇచ్చిండు పేదోళ్ళకు. ఇప్పుడు 4,000 పింఛన్, 4,000 పింఛన్ కూడా కరెక్ట్ ఇస్తలేడు కదా. మరి మళ్ళీ కేసీఆర్ వచ్చే పరిస్థితి ఉంటుందా? పక్కా ఈసారి 100% వస్తాడు. కానీ రాడు 2034 దాకా నేనే అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆడేమన్నా దేవుడా? దేవుడా కాడు కదా. ప్రజలు నిర్ణయించుకుంటాడు ఎవరు రావాలి, ఏం కథ. మీరు లాస్ట్ టైం ఓటేట్ వేసారు? నేను టీఆర్ఎస్, నా పక్కా టీఆర్ఎస్, పక్క టీఆర్ఎస్. పక్కా టీఆర్ఎస్. ఒకప్పుడు కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ తర్వాత కాంగ్రెస్ పోయింది. ఫస్ట్ తర్వాత వైఎస్ఆర్ తర్వాత కేసీఆర్. మరి మళ్ళీ కేసీఆర్ వచ్చే పరిస్థితి ఉంది? ఉంది 101% ఉంది, పక్కా.